హాయ్ విను, నేను ఇప్పుడు చూపించే వీడియో ప్రతి తల్లిదండ్రి తప్పకుండా చూడాల్సిన వీడియో. ఇది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో ఒక జెడ్పీ స్కూల్లో జరిగిన సంఘటన. ఏంటంటే మీరు విజువల్స్లో చూసేటట్టు ఈయన స్కూల్ మాస్టర్ గారు వారు ఒక ఎమర్జెన్సీ అసెంబ్లీ పిలిచి పిల్లలకి మేము కొట్టలేము, తిట్టలేము, ఏమి చేయలేము, మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం మీద చెప్పండి. మీ అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు లేనా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ తీసుకుంటాను. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోకపోతే. చేతులు జోడించి మొక్కుకొని గుంజీలు తీసి సాష్టాంగం పడుకొని ఆయన పిల్లల్ని బతిమాలుతున్నాడు. ఏమంటున్నాడంటే, మా చేతులు కట్టేశారు, మేము మిమ్మల్ని కొట్టలేము, తిట్టలేము, మీరు సరైన దారిలోకి రండి, మిమ్మల్ని ఎలా చెప్పి మిమ్మల్ని ఒక మంచి దారిలో తీసుకురాగలమన్నది ఆయన ఆవేదన అనమాట అండి. సో ఇలాంటి టీచర్స్ చాలామంది ఉన్నారు. ప్రభుత్వం ఈరోజు ఎన్నో లక్షలు వెచ్చించి వాళ్ళకి జీతాలు ఇస్తుంది, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక పథకాలతో పిల్లల్ని చదివిస్తుంది. కాకపోతే పిల్లలు ఎక్కడ క్రమశిక్షణ కానీ చదువుకోవాలనే ఒక తప్పన కానీ లేకుండా పోతుంది. కానీ కొంతమంది టీచర్స్ ఏంటంటే కళ్ళు మూసుకొని జీతాలు వస్తున్నాయి కదా అని జీతాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఇలాంటి మాస్టర్లు చాలామంది ఉన్నారు. వీరి ఆవేదన ఏంటంటే, జీతం తీసుకునేటప్పుడు ఆ పిల్లలకి న్యాయం చేకూర్చాలి. ఒకటి గుర్తించండి, ఒక జనరేషన్ పాడవడానికి ఒక విద్యా సంవత్సరంలో పిల్లలు బాగా చదవకపోతే ఆ జనరేషనే పడిపోతుందండి. ఇది గుర్తించండి. సో ఇంకోటి అంటే, పేరెంట్స్ కూడా పిల్లల్ని కంట్రోల్లో పెట్టండి. పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వటం, వాళ్ళు ఇష్టం వచ్చినా తిరుగుతున్నాడు, ఇంట్లో ఉంటే అల్లరి చేస్తున్నాడు, టీవీ చూస్తున్నాడు అని చెప్పి వాడిని వదిలేయటం కాదండి. చెరువు గట్టును మామిడి చెట్టు కింద కూర్చొని ఆటలు ఆడుతున్నాడంటే వాడు ఏం చేస్తున్నాడు కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సినిమాల ప్రభావం చాలా ఎక్కువ ఉందండి. ఈరోజు సినిమాలు అన్నీ వర్స్ట్ చేయండి, రాంగ్ మెసేజెస్, యూత్ని పాడు చేసే సినిమాలే. మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం 100 crores క్లబ్లోకి వచ్చిన సినిమా, లేకపోతే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తాం. ఈ సినిమాలన్నీ ఇచ్చే మెసేజెస్ యువతరాన్ని పాడు చేసే మెసేజెస్. ఇలాంటి మెసేజెస్ ఇవ్వడం వల్ల పిల్లలు కూడా రెచ్చిపోతున్నారు. అదేవిధంగా నాయకులకు కూడా అదే విధమైన బాధ్యత ఉంది. వాళ్ళు ఒక స్టేజ్ ఎక్కి వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చేటప్పుడు యువతరాన్ని రెచ్చగొట్టే మెసేజ్లు ఇవ్వకుండా వాళ్ళు సరైన బాటలో నడిపే మెసేజ్లు ఇవ్వాలి. ప్రతి మనిషికి బాధ్యత ఉంది. సమాజంలో ఎవరైనా పాడవుతున్నారంటే, పిల్లలు పాడవుతున్నారంటే మనం దానికి కారకులు అవుతాం. ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయం. ఒకసారి ఆలోచించండి. మీ పిల్లల ప్రవర్తన బాగోపోతే మాస్టర్కి దండించే హక్కు ఉంది, తిట్టే హక్కు ఉంది, సరైన బాటలో పెట్టే హక్కు ఉంది. చట్టాలు చెప్తున్నాయి. అయినప్పటికీ మీరు కూడా వాడితో సహకరించండి, టీచర్స్తో. థ్యాంక్ యూ.